గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మత్తయి సువార్త 3:8-9 వచనాలు ధ్యానించుకుందాం. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలచవద్దు. దేవుడి రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ భక్తుడైనటువంటి యోహాను, బాప్తిస్మిచ్చి యోహాను ఇశ్రాయేలులను గద్దిస్తున్నాడు. ఇశ్రాయేలులకు అత్యున్నతమైన అతిశయం ఏంటంటే, మేము అబ్రహాం పిల్లలము, వాగ్దానాలకు వారసులం. ఇక్కడ దేవుడు ఆయన సేవకుడైనటువంటి యోహాను గారి ద్వారా వారిని గద్దించేది ఏంటంటే, దేవుడు అబ్రహాము పిల్లలుగా ఎవరినైనా మార్చగలడు, అసాధ్యమైన రాళ్ళ నుండి కూడా రప్పించగలడు అబ్రహాం సంతానాన్ని. మీరు అబ్రహాం సంతానాన్ని అతిశయిస్తున్నారు. అయితే మారు మనసు పొందకపోతే అబ్రహాము సంతానమైన దేవుడు కాల్చేస్తాడు. జాగ్రత్త. ఇప్పుడే దేవుని యొక్క ఉగ్రత సిద్ధంగా ఉంది. గొడ్డలి చెట్ల వేర నాటుబడి ఉన్నది, ఫలాలు ఫలించకపోతే నరికి పాడేస్తాడు దేవుడని వారిని హెచ్చరించాడు. అనేకులు మారు మనసు పొందారు. అయితే ఈరోజు మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే, అబ్రహాము యొక్క సంతానం అయితే మనకేంటి, వారికి ఏంటి గొప్ప అనే సత్యాన్ని గమనిస్తే నిజంగా అతిశయించే ఆశీర్వాదాలు చాలా ఉన్నాయి. కాకపోతే గొప్ప శుభవార్త ఏంటంటే, అబ్రహాము సంతానము, అతని యొక్క వంశావళిలో పుట్టిన వారు మాత్రమే అబ్రహాం పొందిన ఆశీర్వాదాలు అనుభవిస్తారు అనేదేమీ లేదు. అతని గర్భాన పుట్టిన, అతని యొక్క వంశావళిలో పుట్టిన వారు సైతము దేవునికి విరోధంగా జీవిస్తే అందరికంటే ఎక్కువగా శిక్షించింది ఇశ్రాయేలునే దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే, భారతీయులమైన అన్యులమైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాము ఏ ఆశీర్వాదం అయితే పొందాడో, తన పిల్లలకి ఏ ఆశీర్వాదాలు అయితే దేవుడి ద్వారా పొందాడో, వాటన్నిటికీ మనము వారసులం అవుతామని చాలా చక్కటి అద్భుతమైన వాగ్దానం గలతీయులకు రాసిన పత్రికలో మనకు కనబడుతుంది. అబ్రహాము యొక్క ఆశీర్వాదాలు మనము ఏమేమి పొందుకుంటాం అనేది మనం చూస్తే, మొట్టమొదటిగా అబ్రహాం దేనికి తండ్రి అంటే విశ్వాసానికి తండ్రి, విశ్వాసులకు తండ్రి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుని నమ్మాడు. కాబట్టి అబ్రహాము బిడ్డలమంటే మనలో వచ్చే మొట్టమొదటి ఫలం ఏంట్రా అంటే విశ్వాసం. దేవుని యందు విశ్వాసం ఉంచుతాం. గలతీయులకు రాసిన పత్రిక 3:7 కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. అబ్రహాము వంశావళిలో, యోధా గోత్రాల్లో యూదులుగా పేరు పొందిన మీరందరూ కూడా అబ్రహాం సంతానం చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవానికి దేవుని యొక్క వాగ్దాన ఆశీర్వాదాలు పొందాలంటే విశ్వాసమును బట్టే. మనం విశ్వాసమును బట్టి అబ్రహాం సంతానమై ఉన్నాం. మన యొక్క క్రియలను బట్టో, లేకపోతే పుట్టిన మన యొక్క గోత్రాన్ని బట్టో, మన జాతిని బట్టో కాదు. దేవుడు ఈరోజు ఆ ఆశీర్వాదం ఇస్తున్నాడు. యెరికో పట్టణంలో ఉన్న పాపిగా పిలువబడుతున్న పొట్టి జక్కయ్య యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా సింపుల్గా ఒక్కసారి యేసునందు విశ్వాసం ఉంచాడంతే ఆ రోజే యేసు ప్రభు ఆయన గుర్తింపు మార్చేశాడు. ఇతడును అబ్రహాం కుమారుడే అని లోకాసు వార్త 19:9 మనం చూడవచ్చు. కాబట్టి మొట్టమొదటిగా విశ్వాసం. రెండవదిగా నీతిలోనికి మనం నడిపింపబడతాం. నీతి. అందుకనే నెక్స్ట్ వచనంలోనే గలతీ 3:6 ముందు వచనం, అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మొట్టమొదటిగా విశ్వాసం మనలో బయటకు వస్తుంది. రెండవదిగా నీతిలో ఫలిస్తాం. మూడవదిగా దేవుని విశ్వాసము, దేవుని నీతిలో నడిచినప్పుడు అబ్రహాము పొందిన ఆశీర్వాదాలు అన్నిటికీ మనం వారసులం అయిపోతాం. 29వ వచనం మనం చూస్తే కవెనెంట్ బ్లెస్సింగ్స్ అన్నమాట. మీరు గలతీ 3:29 మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. విశ్వాసం అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి వారు అందరము, యేసయ్యందు విశ్వాసము ద్వారా ఆయన యొక్క నీతులు నడిచి వారు అందరము, అబ్రహాం ఏ ఆశీర్వాదాలు పొందాడో ఆ ఆశీర్వాదాలకు మనము కూడా వారసులం అవుతాం. ఏంటి ఆశీర్వాదాలు? నిన్ను దీవించు వారు దీవింపబడతారు, నీకు హాని చేసేవారు, నిన్ను దూషించేవారు, నిన్ను శపించేవారు శపింపబడతారు. ఎవడు నిన్ను తాకుండా నేను దీవిస్తాను దేవుడు అన్నాడు. అంతేకాదు, ఐ విల్ బ్లెస్ యూ అండ్ యూ విల్ బి బ్లెస్సింగ్ టు ది నేషన్స్. నేను దీవిస్తాను, నువ్వు అనేకులకు దీవెనగా ఉంటావు. ఎన్ని ఆశీర్వాదాలండి! మనల్ని దీవించే వారికి దేవుడు దీవిస్తాడట, మనల్ని దీవించి అనేకులకు దీవెనగా మార్చాడట.
ఎవడన్నా మనల్ని శపించి మనకు హాని చేయదలిస్తే ఆ శాపం మనకు రాకముందే వాడి మీదకి వచ్చేస్తుందట. అటువంటి ఆశీర్వాదాలు ఇవన్నిటితో పాటు దీనికంటే శ్రేష్టమైనది అబ్రహాం ఆశీర్వాదం, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్, ఎటర్నల్ లైఫ్, నిత్యత్వంలో దేవుని సన్నిధిలో మనం ఉంటాం. అందుకనే ధనవంతుడు లాజర్ కథలో మనకు తెలుసు. నీతిమంతుడైనటువంటి లాజర్ చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్ళాడట? అబ్రహాము రొమ్మున ఆనుకుని, అబ్రహామ్స్ బోసం. కాబట్టి అబ్రహాములాగా విశ్వసించి దేవుని వెంబడించే వారికి చివరి డెస్టినేషన్ ఏంటంటే నిత్య జీవం. ఈరోజు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాం. అన్యజనులమైనప్పటికీ, భారతీయులమైనప్పటికీ యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన అబ్రహాం పొందిన ఆశీర్వాదాలన్నిటికీ కూడా వారసులం అవుదాం. యేసయ్య విశ్వాసములో, యేసయ్య మనకిచ్చే నీతిలో, యేసయ్య ద్వారా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన ఆశీర్వాదము సమృద్ధిగా పొందుకునే భాగ్యం పరిశుద్ధాత్ముడు మనకి, మన కుటుంబాలకి ఇప్పుడు ఎల్లప్పుడూ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సంబంధించిన వాక్య ప్రకారం మేము ఎవరమైనప్పటికీ యేసయ్య నీ యందు విశ్వాసం ఉంచుట మాత్రమే కాక విశ్వాసాన్ని తగ్గ నీతి ఫలాలు ఫలించి అబ్రహాం యొక్క ఈ లోక సంబంధమైన, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు మేమును పొందుకునే భాగ్యం మాకు దయచేయము. మమ్మను, మా కుటుంబాన్ని, మా పిల్లల తరమును నీ పాదాలకు అప్పగించుకొనిచు యేసు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ అభిషేకం మనకి, మన కుటుంబాలకి, పిల్ల తరమున తోడై ఉండి అబ్రహాం ఆశీర్వాదాలకు వారసులుగా వాళ్ళని చేసి దీవించునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.